బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. కవిత సస్పెన్షన్ పై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారు కవిత. గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలోనూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. కాసేపట్లో కవిత సస్పెన్షన్ పై నోటు విడుదల కానుంది. గులాబీ దళపతి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రనేతలైన కూతురైన గీత దాటితే వేటు తప్పదంటున్నారు. అందరికీ ఓ స్ట్రాంగ్ మెసేజ్ అందించారు కేసీఆర్. పార్టీకి నష్టం చేసే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ఎంతటి వారైనా పార్టీ లైన్లోనే పనిచేయాలని కార్యకర్తలకు సంకేతాలిచ్చారు. పాతికేళ్ల ప్రస్థానంలో కారు పార్టీ అనేక ఒడిదొడుకుళ్లు చూసింది. ఎన్నో పరిణామాలను ఎదుర్కొంది. కష్టాల్లో ఉన్నప్పుడు పడిలేచిన కెరటంలా ఎప్పటికప్పుడు మార్పు చెందింది బీఆర్ఎస్. పిడికెడు మందితో మొదలైన కేసీఆర్ సైన్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గులాబీ దండు ఉప్పెనలా మారింది. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. కవిత సస్పెన్షన్ పై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారు కవిత. గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలోనూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. కాసేపట్లో కవిత సస్పెన్షన్ పై నోటు విడుదల కానుంది. గులాబీ దళపతి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రనేతలైన కూతురైన గీత దాటితే వేటు తప్పదంటున్నారు. అందరికీ ఓ స్ట్రాంగ్ మెసేజ్ అందించారు కేసీఆర్. రైట్, ఇక కాసేపట్లో అధికారికంగా ప్రకటన ఇవ్వబోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇదైతే అధికారికంగా ప్రకటన రాబోతుంది మరికొద్ది క్షణాల్లో. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మనం నిన్న నుంచి చూస్తున్నాం కవిత ఎప్పుడైతే అంటే గత కొన్ని రోజులుగా ఇటు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నారు. బట్ మెయిన్ గా నిన్న ఏదైతే మాట్లాడారో దానిపై కఠినంగా చర్యలు ఉంటాయని ముందు నుంచి ఊహించాం. సో ఇప్పుడు సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, గులాబీ దళపతి కేసీఆర్ ఫస్ట్ పార్టీ ఫస్ట్ తర్వాతే ఫ్యామిలీ అని చెప్తారు. సో దీన్ని బట్టి అర్థమవుతుందా మనకి? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వేటు తప్పదు అన్నట్లుగా పార్టీ లైన్ ఎవరు దాటినా సరే వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని గతంలో కేసీఆర్ అనేక సార్లు చెప్పారు. పార్టీ ముఖ్యమని, కుటుంబ సభ్యులు ముఖ్యం కాదనేది కూడా ఆయన చెప్పకనే చెప్పారు అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా ఇదే చెప్పేవారు, పార్టీ లైన్ దాటితే ఎవరిపైన సరే వేటు పడుతుందని చెప్పేసి అన్నారు. దానిలో భాగంగానే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పార్టీ పైన, పార్టీలో ఉండే వ్యక్తులపైన చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి పార్టీ చాలా సీరియస్ అయింది. దానిలో భాగంగానే నిన్నటి నుంచి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో ఆయన భేటీ అవుతూ వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం కూడా ఇప్పుడు అంటే కొద్దిసేపటి క్రితమే కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత
కవిత ఎపిసోడ్ పైనే కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. మరి కాసేపట్లో అంటే ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కాకపోతే పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తారు అనేది మాత్రం స్పెక్యులేషన్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో పార్టీ కీలక నేతలు చెప్తున్నది కూడా ఇదే కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయబోతున్నారు కేసీఆర్ అని చెప్పేసి పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. కాబట్టి అధికారిక ప్రకటన మరి ఇంతవరకైతే వెలువడలేదు. మరి కాసేపట్లో పార్టీ నోటు కూడా విడుదల చేస్తుంది. ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తున్నాము, సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఆ యొక్క నోట్లో పొందుపరుస్తారనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ అధినేతగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన సైన్ చేయాల్సి ఉంటుంది. ఎవరినైతే పార్టీలో లైన్ దాటితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైతే పాల్పడతారో వారిని సస్పెండ్ చేస్తే మాత్రం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఒకవేళ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, పార్టీ లైన్ ఎవరు దాటినా, పార్టీలోనే ఉంటూ పార్టీలో కొందరు నాయకులపైన ఏమైనా నిరాధారమైన ఆరోపణలు చేసినా కూడా వారిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి కేసీఆర్ అనేక సార్లు చెప్తూ వచ్చారు. కాబట్టి దానిలో భాగంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత నేరుగా పార్టీ నాయకులపైన ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కేసీఆర్ కొంత సీరియస్ అయిన తర్వాత ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు చేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ చేస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ అధికారిక ప్రకటన కూడా మరి కాసేపట్లో వెలువడుతుందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతమైతే ఇంతవరకైతే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు అనుకున్నాం, కానీ అధికారికంగా ప్రకటన వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి చూసుకుంటుంటే అసలు ఫస్ట్ నుంచి కేసీఆర్ లేకపోతే అసలు కవిత ఎవరు, కవిత కాంట్రిబ్యూషన్ ఎంత? సైదులు పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసింది. పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు మనం ఇంతకుముందు చెప్తున్నట్టుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రావు శ్రీమతి కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకి పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్ కుమార్, ఈయన పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్గా కూడా ఉన్నారు. సో సోమ భరత్ కుమార్ సైన్ తోటి ఈ యొక్క లేఖ విడుదలైంది. అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రావు ఆ ఇద్దరు సైన్లతోటి అంటే పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ లైన్ ఎమ్మెల్సీ కవిత దాడుతుంది కాబట్టి ఆ ఆదేశాల మేరకు మేము ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా అధికారిక ప్రకటన ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వెలువడింది. సో ఇక ఎమ్మెల్సీ కవిత పార్టీ నుంచి సస్పెండ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక చూడాలి మరి ఇక పార్టీలో ఎవరైనా సరే ఇది ఒక హెచ్చరిక లాంటిది, పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పకనే చెప్పారు. తన స్వయంగా కూతురైనటువంటి కవితను కూడా ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని దాంతో పాటుగా పార్టీలో ఉండే కొందరిపైన ఆమె ఆరోపణలు ఇవన్నీ కూడా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. నిన్నటి నుంచి కూడా పార్టీ కీలక నేతలతోటి కేసీఆర్ భేటీ అవుతూ వస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం కూడా పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ వచ్చినట్టుగా కూడా మనకి సమాచారం ముందు నుంచే వస్తుంది. దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సస్పెండ్ చేశారు. సో కేసీఆర్ ఆదేశాల మేరకు మేము ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, అదేవిధంగా టి రవీందర్ రావు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. టి రవీందర్ రావు సంతకంతో అదేవిధంగా సోమ భరత్ కుమార్ సంతకంతో పార్టీ యొక్క లెటర్ ఐడిలో ఆమెను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా ఇందులో కొన్ని అంశాలు పొందుపరిచారు. చూస్తే మాత్రం కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు ముఖ్యంగా అందులో పొందుపరిచిన మొత్తం 3 లైన్లో పొందుపరిచారు, అంతకుమించి ఎక్కువ ఏం లేదు. పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. దాని తర్వాత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా మనకి పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీంద్రరావు సంతకంతో కొద్దిసేపటి క్రితమే ఆమెను సస్పెండ్ చేస్తూ పార్టీ లెటర్ ఐడి మీద కూడా
అందులో పొందుపరిచి ఆమె సస్పెండ్ చేస్తున్నప్పుడు చెప్పారు. మరి చూడాలి ఎమ్మెల్సీ కవిత మరి ఎటువంటి నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో ఎవరైతే వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినా పార్టీలో ఉన్న నాయకులపైన నేరుగా ఆరోపణలు చేసినా కూడా తక్షణమే తన కూతుర్ని కూడా కేసీఆర్ సస్పెండ్ చేశారు కాబట్టి సో ఇక ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఎవరు కూడా పార్టీ లైన్ దాటొద్దని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పకనే చెప్పారని కూడా మనం చెప్పవచ్చు. మరి ఇక ఎమ్మెల్సీ కవిత మరి ఇప్పటికే తన యొక్క తెలంగాణ జాగృతిని విస్తృతపరుస్తూ వస్తుంది. దానిలో భాగంగా తెలంగాణ జాగృతి పార్టీ కూడా తెలంగాణలో పెట్టబోతుందని కూడా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు పార్టీ నుంచి కేసీఆర్ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఆమె ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా తెలియాలి. అధికారిక ప్రకటన మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత కూడా చేస్తుందా, ఏం చేస్తుంది ఏంటి అనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే తెలంగాణ జాగృతి సంస్థను తెలంగాణ జాగృతి పార్టీగా తెలంగాణలో ఆమె పెట్టబోతున్నట్టుగా కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. దానిలో భాగంగానే తెలంగాణ జాగృతిని విస్తృతపరిచి ఖచ్చితంగా రానున్న శాసనసభ ఎన్నికల సమయంలో తెలంగాణ జాగృతి పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని సంకేతం కూడా ఎమ్మెల్సీ కవిత ఇవ్వబోతుంది అనేది కూడా చెప్తున్నారు. సో ఆ విషయాన్ని కూడా ఆమె అధికారిక ప్రకటన కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి స్పెక్యులేషన్స్ మాత్రమే తప్ప ఆమె అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా కొద్దిసేపటి వరకు కూడా కొద్ది నిమిషాల వరకు కూడా ఆమె పార్టీలోనే ఉన్నది కాబట్టి ఇంతవరకు ఆమె నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. సో ఇప్పుడు పార్టీ అధినేత గులాబీ దళపతి కేసీఆర్ కవితను సస్పెండ్ చేశారు కాబట్టి సో ఇప్పుడు కవిత ఎటువంటి టర్న్ తీసుకుంటుంది, ఏం ప్రకటన చేస్తుంది అనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తి. సో ఏదేమైనా సరే ఎమ్మెల్సీ కవిత వ్యవహార శైలి ఏదైతే ఉందో గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమె యొక్క వ్యవహార శైలిలో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఆమె పార్టీలో కొందరు చేస్తున్నారు అంటే కొందరు నాయకుల వల్ల కేసీఆర్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆమె చెప్పకనే చెప్పింది. దాని తర్వాత కేసీఆర్ మంచి వ్యక్తే కానీ కేసీఆర్ ఎంట ఉండేవారే దొంగలు అని చెప్పేసి కూడా చెప్పారు. అంటే కేసీఆర్ కు ఆమె రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అంటే వాస్తవంగా ఈ యొక్క ఎపిసోడ్ అధికారికంగా కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా లేఖ కూడా విడుదల చేశారు. మనం ప్రజెంట్ స్క్రీన్ పైన ఆ లేఖను చూస్తున్నాం. సో బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి కేసీఆర్ కి పార్టీ ఫస్ట్ అలాగే తర్వాతే ఫ్యామిలీ అన్నట్టు చేస్తున్నారు. సో చెప్పినట్టు పార్టీ కార్యక్రమాలకు పార్టీ లైన్ దాటితే అది ఎవరైనా సహించబోము. సో పార్టీ అభివృద్ధికి తోడ్పడాలి కానీ పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ బహిరంగ ఎలాంటి చర్చలు జరపవద్దని ఇప్పటికే చెప్పారు. సో చాలా మంది మనం గతంలో కూడా చూసాం పార్టీ లైన్ దాటితే కంపల్సరీ కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. సో ఇప్పుడు కూతుర్ని కూడా గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము కవిత ఇటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నిన్న పెట్టినప్పటి నుంచి ఇంకా కవితపై నెక్స్ట్ కఠిన చర్యలు ఉంటాయి అని కూడా చాలా మంది భావించారు. సో అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ అధికారికంగా లేఖను విడుదల చేసింది. మనం ప్రజెంట్ స్క్రీన్ పై అదే చూస్తున్నాం. సైదులు ఓవర్ టు యు. ఎప్పుడు అంటే పార్టీ ఎప్పుడైతే సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ వరంగల్ వేదికగా పెట్టిందో ఆ సమయంలో కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి పెద్దగా వెళ్ళలేదు. పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలతో మాట్లాడిస్తే బాగుండేది అనేది కూడా ఆమె ఒక లేఖ తన తండ్రి కేసీఆర్కు రాసింది. ఆ లేఖ బహిర్గతమైన తర్వాత ఆ లేఖ ఎందుకు బహిర్గతమైంది, దానికి గల కారణం ఏంటి, ఆ లేఖ ఎవరు బహిర్గతం చేశారో నాకు అన్నీ తెలుసు. కేసీఆర్ మంచి వ్యక్తి కానీ కేసీఆర్ ఎంట ఉండేవారు మాత్రమే కొందరు దయ్యాలు ఉన్నారని చెప్పేసి కూడా ఆమె చెప్పింది. సో ఇది లేఖ బయటికి బహిర్గతంగా కావడానికి గల కారణాలు ఏంటి నాకు తెలియాల్సిందే అని చెప్పేసి కూడా ఆమె పార్టీని ప్రశ్నిస్తూ వస్తుంది. దానిలో భాగంగా తన అన్న కేటీఆర్ని కూడా ప్రశ్నిస్తూ వచ్చింది. ఇప్పుడు పార్టీలో ఉండే వారిపైన నేరుగా కొన్ని ఆరోపణలు చేసింది కాబట్టి సో పార్టీ కొంత సీరియస్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇక పార్టీ లైన్ దాటినా కూడా పార్టీలో ఉంటూ పార్టీ నాయకులపైన ఇలాంటి ఆరోపణలు చేస్తే పార్టీకి నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నదనేది కూడా కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలతోటి నిన్నటి నుంచి కేసీఆర్ భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున పార్టీకి నష్టం కలుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్కి కూడా అడ్వాంటేజ్ అవుతుంది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను బట్టి నేరుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన అధికార పార్టీ ఆరోపణలు చేస్తుంది. దానికి ప్రధాన కారణం కవితనే అవుతుందనేది కూడా పార్టీలో చర్చ జరిగింది. దాని తర్వాత పార్టీలో చర్చ జరిగిన తర్వాత కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చి ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే వేటు తప్పదు కాబట్టి అందుకు అది బిడ్డైనా సరే కొడుకైనా సరే ఇంకెవరైనా సరే అది ఖచ్చితంగా ఇది ఒక సంకేతం అన్నట్టుగా కూడా కేసీఆర్
ఆయన నిన్నటి నుంచి కూడా పార్టీ కీలక నేతలతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు తన సొంత బిడ్డైనా సరే పార్టీ లైన్ దాటిందనేది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆమె పార్టీలో ఉన్నటువంటి నాయకులపైన ఆరోపణలు అవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి వెంటనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ కొద్దిసేపటి క్రితమే లేఖ విడుదల చేసింది. సో ఇక ఇప్పటి నుంచి పార్టీకి ఎటువంటి సంబంధం కవితకు ఉండదు కాబట్టి సో ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక చూడాలి. మరి ఇక ఆమె పైన కొందరు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కూడా ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలో ఉండి పార్టీ నాయకులపైన ఆమె యుద్ధ కాలంలో అనేక ఆరోపణలు చేస్తూ వస్తుంది. కాబట్టి ఇంతవరకు ఆమె చేసినటువంటి ఆరోపణలపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే ఆమె పార్టీలోనే ఉంది. కేసీఆర్ చెప్పేంత వరకు కూడా ఎవరు స్పందించలేదు. స్పందించేందుకు కూడా ఎవరు ధైర్య సాహసాలు కూడా చేయలేదు, ముందుకి రాలేదు. కాకపోతే ఇప్పుడు పార్టీ నుంచి నేరుగా కేసీఆరే తన కూతుర్ని సస్పెండ్ చేశారు. కాబట్టి ఇక ఆమె చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఖచ్చితంగా కొందరు నాయకులు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ పైన కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కానీ ఇక నుంచి కవిత ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా ఖచ్చితంగా అందరి నేతలందరూ కూడా ముందుకొచ్చి మీడియాతో కూడా మాట్లాడతారు. ఆమె కౌంటర్ అటాక్ కూడా స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా సరే సంచలన నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెంది నాకు తెలిసి అంటే అందరికీ తెలిసి బహుశా బీఆర్ఎస్ పార్టీ పెద్ద కుదుపుకి గురవుతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది అనేక సార్లు. ఎందుకంటే కవిత ఎపిసోడ్ ఏదైతే ఉందో కవిత ఎపిసోడ్ కారణంగా బీఆర్ఎస్ పార్టీలో అనేక ఇలాంటి పార్టీలోనే ఉంటూ పార్టీ నాయకులపైన ఆరోపణలు చేస్తున్నప్పుడు పార్టీకి పెద్ద ఎత్తున నష్టం కలుగుతుందనేది కూడా చర్చనీయాంశంగా రాష్ట్ర వ్యాప్తంగా మారింది. కాబట్టి సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి సో ఇలాంటి సమయంలో కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు పార్టీకి పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది అనేది కూడా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కూడా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటన బీఆర్ఎస్ పార్టీ వెలువరించింది. సైదులు ఫస్ట్ నుంచి కూడా గత కొన్ని రోజులుగా ఇటు కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని ఊహాగానాలు అయితే చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అదే నిజమవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే సొంత పార్టీ లీడర్లపై ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అది కూడా అధినేత కేసీఆర్ చెప్పినవన్నీ ఫాలో అవుతున్నా అని చెప్పిన కవిత ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా చాలా చేస్తుంది. సో ఆమె వెనుక ఏమైనా రాజకీయ అదృశ్య శక్తులు ఉన్నాయనుకోవచ్చా? చూడాలి. ఇప్పుడు కవిత వెనకాల కొందరు ఉన్నారనేది కూడా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు పదే పదే చెప్తూ వస్తున్నారు. అంటే బహిర్గతంగా అంటే బయట ఎవరు చెప్పినప్పటికీ కూడా చాలా మంది చెప్తూ వస్తున్నారు. కవితకి సంబంధించి కవిత మాట్లాడుతున్న ఆరోపణలు చూస్తుంటే కవిత వెనకాల కొందరు ఇతర పార్టీలకు చెందినటువంటి వారు ఉండి మాట్లాడిస్తున్నారు అనేది కూడా చెప్పారు. కాబట్టి సో ఇప్పుడు ఇక కవిత మరి ఇక ఆల్రెడీ తెలంగాణ జాగృతిని ఆమె విస్తృతపరుస్తూ వస్తుంది. కాబట్టి కొత్త కమిటీలు కూడా ఆల్రెడీ వేసింది. కాబట్టి సో ఇక దాన్నే తెలంగాణ జాగృతి పార్టీగా ఆమె పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగానే మరి ఇక కొత్త పార్టీ ఎమ్మెల్సీ కవిత ఎప్పుడు పెడుతుంది ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాబట్టి సో ఖచ్చితంగా ఆమె కూడా స్పందిస్తుంది. ఎందుకంటే నిన్ననే మీడియాతో మాట్లాడింది. నిన్ననే మాట్లాడినప్పుడు పార్టీలో ఉన్నటువంటి కొందరి కీలక నాయకులపైన ఆమె సంచలనమైన ఆరోపణలు చేసింది. కాబట్టి అందుకు పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఆమెను సస్పెండ్ చేసింది. కాబట్టి సో ఇప్పుడు సస్పెండ్ అయిన తర్వాత ఆమె మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి చూడాలి ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది కూడా కొంత ఆసక్తి. అయితే ఇప్పుడు మనకి తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ జాగృతి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కవిత పెట్టబోతుంది అనేది కూడా చెప్తున్నారు. మరి పార్టీ ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. సైదులు కవిత కావాలని కూడా సస్పెన్షన్ ని కోరుకున్నట్టుగా అనుకోవచ్చా మనం? ఎందుకంటే పార్టీ కార్యక్రమాలకు పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని తెలుసు. ఎందుకంటే గతంలో కూడా చాలా మంత్రుల్ని అలానే చూసాం. సో ఇప్పటికీ కవిత కూతురు కాబట్టి 2-3 సార్లు ఛాన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు బహిరంగంగానే చెప్పేశారు. సో సస్పెన్షన్ వేశారు. సో ఎలా చూడాలంటే కవిత కావాలనే ఈ సస్పెన్షన్ ని కోరుకుంది అనుకోవచ్చా? చూస్తున్న పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా నేరుగా నేను పార్టీలో ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా నన్ను బహిష్కరిస్తారు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అనేది ఆమెకి తెలిసే ఈ విధంగా చేస్తుంది అనేది కూడా మొదటి నుంచి కూడా వీటిలో ఇలాంటి ఊహాగానమైనటువంటి వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు అది దానికి బలం చేకూరిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ నేను లైన్ దాటుతున్నానని ఆమెకి తెలిసి కూడా నేరుగా పార్టీలో ఉండే నాయకులపైన ఆమె చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సీరియస్గా పార్టీ తీసుకుంటుంది. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేస్తారు అనేది తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా చేస్తుంది అనేది కూడా అది అంటే దీన్ని బట్టి చూస్తే ఆమెకి ఖచ్చితంగా నన్ను ఈ విధమైనటువంటి ఆరోపణలు కానీ
ఈ విధంగా నేను పార్టీ పైన కొన్ని ప్రశ్నలు సంధిస్తే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ముందే తెలిసే ఈ విధంగా మాట్లాడిందా అంటే అది అవునని సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆమె పార్టీ నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలని ఒక నిర్ణయం, అంటే నేరుగా వెళ్ళిపోకుండా పార్టీ పైన ఆరోపణలు, పార్టీలో ఉండే నాయకులపైన ఆరోపణలు చేసి సస్పెండ్ అయిన తర్వాత బయటికి వెళ్దామని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకైతే దీనికి బలం చేకూర్చినట్టు అనుకోవచ్చు. కాబట్టి దానిలో భాగంగానే ఆమె ఖచ్చితంగా పార్టీలో ఉండే కీలక నేతలపైన ఆరోపణలు, పార్టీ పైన ఆరోపణలు చేసి పార్టీ నుంచి ఆమె సస్పెండ్ అయిన తర్వాత ఇప్పుడు అధికారికంగా ఇప్పుడు ఆమె ఏం మాట్లాడబోతుంది ఏంటనేది కూడా మనకి కొంత ఆసక్తి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి కూడా నేరుగా పార్టీ నేతలపైన ఇలాంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించారని తెలిసి కూడా అవి ఆమె చేసిందంటే ఖచ్చితంగా పార్టీ నుంచి వెళ్ళిపోయేందుకు ఆమె ముందే రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అది ఎప్పటి నుంచి జరుగుతుంది ఏంటనేది మనకి చెప్పలేనప్పటికీ కూడా ఖచ్చితంగా పార్టీ నుంచి ఆమె వెళ్ళిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఆరోపణలు పార్టీ పైన, పార్టీలో ఉండే నాయకులపైన ఆమె చేస్తే ఖచ్చితంగా నన్ను సస్పెండ్ చేస్తారు, ఆటోమేటిక్గా నేను బయటికి వెళ్ళిపోవచ్చు, కొత్త పార్టీ పెట్టుకుందామని ఆలోచనతో మరి అలాంటి ఆరోపణలు చేసిందా, లేదంటే ఆమె వెనకాల ఎవరైనా ఉండి ఈ విధంగా మాట్లాడిస్తున్నారా, లేకపోతే ఇతర పార్టీల్లోకి పోయేందుకు ఏమైనా ఆసక్తి ఎమ్మెల్సీ కవిత చూపిస్తుందా, లేకపోతే ఏంటి, ఎందుకు ఆమె ఈ విధంగా పార్టీలో ఉండే నాయకులపైన చేసింది, సస్పెండ్ చేస్తారని తెలిసి కూడా ఈ విధంగా ఎందుకు మాట్లాడింది అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, చర్చ కూడా, ప్రశ్న కూడా. కాబట్టి సో ఇప్పుడు చూసే మాత్రం ఖచ్చితంగా ఆమె పార్టీ నుంచి బయటికి పోయేందుకే ఇలాంటి ఆరోపణలు చేసిందనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సైదులు, మరి భవిష్యత్తులో కవిత రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఇన్ని రోజులు గులాబీ సైనికులు ఆమె వెంటే ఉన్నారు, బట్ రేపటి నుంచి ఇక ఆమెతో కలిసి నడిచేది ఎవరు? చూడాలి మరి. ఇప్పుడు అంటే వాస్తవంగా పార్టీ పైన ఆరోపణలు ఎప్పుడైతే ఎమ్మెల్సీ కవిత చేసిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఆమె ఎంట లేరు. ఎందుకంటే అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆమె ఎక్కడికి వెళ్ళినా ఘనస్వాగతం పలికేవారు. కానీ ఎప్పుడైతే పార్టీ పైన, పార్టీలో ఉండే నాయకులపైన ఆమె ఎప్పుడైతే ఆరోపణలు చేసిందో ఆమె రాసినటువంటి లేఖ బహిర్గతమైందని, కేసీఆర్ అంటే కొందరు దయ్యాలు ఉన్నారని, కొందరు లిల్లీపుట్ నాయకులు పార్టీలో ఉన్నారని, వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆమె చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎమ్మెల్సీ కవిత ఏంటైతే లేరు. ఈ మధ్య కాలంలో ఆమెకి ఘన స్వాగతం పలికే వారు కూడా ఎవరు లేరు. కానీ ఓన్లీ ఆమె ఏదైనా కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలంగాణ జాగృతి సంస్థ నుంచి ఆమె ఏదైనా కార్యక్రమానికి పిలుపునిచ్చేది. తెలంగాణ జాగృతి నుంచి ఆమె ఇందిరా పార్క్ వద్ద కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ధర్నా చేసింది. ఆ సమయంలో కూడా ఎక్కడ కూడా గులాబీ జెండా కనపడలేదు. ఆమె ఇతర జిల్లాల పర్యటన కూడా వెళ్ళింది. ఆమె పర్యటనకి వెళ్ళినప్పుడు తెలంగాణ జాగృతి కార్యకర్తలు మాత్రమే ఘన స్వాగతం పలికారు తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఆమెకి స్వాగతం పలకలేదు. సో ఇప్పుడు కూడా ఉంటారా అంటే ఇప్పుడు ఉండరనే చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ లైను స్వయంగా బిడ్డ దాటితేనే ఏటు వేశారంటే కేసీఆర్, ఇక ఆమె ఎంట ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారని తెలుసు. కాబట్టి ఇక నుంచి కవిత ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ ఉండకపోవచ్చు. కాకపోతే ఆమె మొదటి నుంచి కూడా తెలంగాణ జాగృతి సంస్థను ఆమె ఫౌండర్గా ఉన్నారు, జాగృతి సంస్థకి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె అన్ని కమిటీలు కూడా వేసుకుని ఉంది, జిల్లా కమిటీలు వేసుకుంది, మండల కమిటీలు కూడా వేసేందుకు సిద్ధమైంది. కాబట్టి సో తెలంగాణ జాగృతి ఆల్రెడీ విస్తృతపరిచేందుకు ఆమె సిద్ధం చేసుకుంది, కాబట్టి రంగం సిద్ధం చేసుకుంది. కాబట్టి సో ఇప్పుడు మరికొంత కూడా ఎక్కువగా తెలంగాణ జాగృతిని విస్తృతపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. తెలంగాణ జాగృతిని పార్టీగా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. అది మాత్రం ఆమె కవిత నుంచే ఆ విషయం మనకి కవిత నుంచి వెలువడితేనే మనం దానికి అంటే మనం కూడా చెప్పవచ్చు తెలంగాణ జాగృతి పార్టీ కవిత పెడుతుంది అనేది. కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి స్పెక్యులేషన్స్ మాత్రం పెద్ద ఎత్తున వచ్చాయి. ఖచ్చితంగా ఈ మధ్య అంటే కవిత ఎపిసోడ్ జరుగుతున్న సమయంలో మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కవిత తెలంగాణ జాగృతి పార్టీ పెట్టబోతుంది. అందుకే నేరుగా పార్టీలో ఉండే నాయకులపైన ఇలాంటి ఆరోపణలు చేస్తుందనేది కూడా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని బలం చేకూర్చింది. ఖచ్చితంగా ఆమె కూడా తెలంగాణ జాగృతి పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అది కూడా అధికారిక ప్రకటన మరి కవిత నుంచే రావాలి. మరి పెడుతుందా, లేకపోతే తెలంగాణ జాగృతి సంస్థను ఆ విధంగానే ఉంచుతుందా, దాన్ని పార్టీగా మారుస్తుందా, లేదంటే అట్లనే ఉంచి ఆమె ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుందా ఏంటి, లేకపోతే ఇతర పార్టీల్లోకి ఏమైనా వెళ్తుందా, లేకపోతే ఇతర పార్టీల్లో ఉండే కొందరు నాయకులు ఆమె వెనకాల ఉండి ఈ విధంగా మాట్లాడిపించారా ఏందనేది కూడా మనకి తర్వాత అయితే తెలుస్తుంది. ఏదున్నా సరే ఇప్పుడు మొన్నటి వరకు కూడా కొద్దిసేపటి వరకు కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నది. కాబట్టి సో ఇప్పుడు పార్టీ నుంచి ఆమె సస్పెండ్ చేశారు. కాబట్టి ఇక ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే మిగిలిన విషయాలు కూడా మనకి తెలిసే అవకాశం ఉంది, మనం చెప్పే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా సరే ఆమె చెప్పినా చెప్పకుండా మాత్రం ఖచ్చితంగా మాత్రం తెలంగాణ జాగృతిని మాత్రం ఖచ్చితంగా అయితే ఆమె పార్టీగా మార్చబోతుంది, పార్టీ పెట్టబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలతో వస్తున్నాయి. అది నిజమని కూడా మనం చెప్పవచ్చు.
సైదులు నాన్న దేవుడు అని చెప్పిన కవిత అలాంటిది నాన్న నడిపించే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం ఎలా చూడాలి? అంటే కవిత మరో షర్మిల కాడున్నారా? మెయిన్ గా ఇక్కడ బంధుత్వం కంటే రాజకీయమే ముఖ్యమని ఆమె అనుకుంటున్నారు అనుకోవచ్చా? ఒకవేళ నిజంగా మనం ప్రియారిటీగా తీసుకుంటే బంధుత్వం కంటే రాజకీయమే నాకు ఎక్కువ అన్నట్లుగా కూడా కవిత వ్యవహార శైలి ఉన్నట్టుగా కూడా మనకి రాజకీయ వర్గాల్లో చర్చ. ఎందుకంటే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా కేసీఆర్ ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆరే ఉన్నారు. కేటీఆర్ సొంత అన్ననే అధినేతగా ఉన్నది, సొంత తండ్రినే. కాకపోతే మరి సొంత తండ్రి పార్టీ అధినేతగా ఉన్నారు, సొంత బ్రదర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి అసంటప్పుడు ఆమె బంధుత్వం ఇంపార్టెంట్, నిజంగా బంధుత్వానికి ఆమె ఎక్కువ ప్రియారిటీ ఇస్తే ఖచ్చితంగా ఇలాంటి ఆరోపణలు చేయకపోతుండే. అంటే బంధుత్వానికి కూడా ఆమె ప్రియారిటీ ఇవ్వలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె చేసినటువంటి ఆరోపణలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే పార్టీలో నష్టం కలుగుతుంది నేను చేసిన ఆరోపణల వల్ల అని ఆమెకి తెలిసి కూడా చేసిందంటే అది నష్టం అంటే ఎవరికి జరుగుతుంది? పార్టీకే కదా. పార్టీలో ఉన్నది ఎవరు? కేసీఆరే కదా. మరి కేసీఆర్కి నష్టం జరిగితే ఆమెకు జరిగినట్టే కదా. మరి కేటీఆర్కి నష్టం జరిగితే కవిత జరిగినట్టే కదా. మరి ఆ విషయం తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా ఆమె మాట్లాడిందంటే ఖచ్చితంగా ఆమె ఒక పార్టీ నుంచి వెళ్ళిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంది, కొత్త పార్టీ పెట్టేందుకు కూడా ఆమె ప్లాన్ చేసుకుంది అనేది చెప్పవచ్చు. మరి ఎందుకు పార్టీ నుంచి ఆమె వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఎందుకు పార్టీలో ఇలాంటి ఆరోపణలు చేస్తే సస్పెండ్ చేస్తారని తెలిసి కూడా ఆమె ఎందుకు అలా మాట్లాడింది అనేది కూడా ఇప్పుడు అంతుపట్టని ప్రశ్న. కాబట్టి సో ఏదేమైనా సరే పార్టీ లైన్ దాటితే మాత్రం వేటు తప్పదన్నట్టుగా కూడా కేసీఆర్ ఒక హెచ్చరిక జారీ చేశారు. దానిలో భాగంగానే సొంత కూతురైనా సరే పార్టీ లైన్ దాటింది కాబట్టి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆమె పాల్పడుతుంది కాబట్టి, పార్టీలోనే ఉంటూ పార్టీ నాయకులపైన ఆరోపణలు చేస్తుంది కాబట్టి ఆమెను సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే సైదులు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత ఇప్పుడు ఆ దయ్యం కవిత అనే కేసీఆర్ గుర్తించి ఎలాంటి సస్పెన్షన్ వేటు వేశారనుకోవచ్చా? ఎస్ మరి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా కేసీఆర్ అంటే కొందరు దయ్యాలు ఉన్నారని కవిత అనేక సార్లు చెప్తుంది, మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు అందరూ మంచి వాళ్ళే, నువ్వే దయ్యం అనేది కూడా ఇప్పుడు అందరూ చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఇది. ఎందుకంటే వాస్తవంగా మరి కేసీఆర్ అంటే దయ్యాలుంటే కేసీఆర్ ఉద్యమం లో ఆయన చాలా రాజకీయంగా చాలా సీనియర్ నాయకుడు, ఆయనకు అన్ని తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఆయన పోరాటం నిర్వహించాడో, తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించాడో, సాధించిన రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడో అన్నీ తెలుసు. మరి అన్నీ తెలిసినా కూడా కవిత కేసీఆర్ మంచోడే కానీ కేసీఆర్ అంటే ఉన్న వాళ్ళు దయ్యాలు అని అన్నప్పుడు మరి ఎవరెవరు దయ్యాలు ఉన్నారు ఏంటి అనేది కూడా కేసీఆర్ కూడా ఒకసారి కూడా ఆలోచించుకుంటాడు కదా. ఒకవేళ నిజంగా దయ్యాలు ఉంటే ఆయన వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తాడు కదా. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో రెగ్యులర్గా అసలు ఎవరు వస్తారు ఏంటి, మరి వచ్చేవాళ్ళు నిజంగా దయ్యాలేనా అని ఒకవేళ ఆయనకు అనుమానం ఉంటే ఆయన పంపించుకునేవారు, కానీ పంపించలేదు. కాబట్టి సో కవితని ఇప్పుడు దయ్యం అనేది కూడా ఇప్పుడు పార్టీలో చర్చ. సైడ్లో మరి ఎలా ఉండబోతుంది కవిత భవిష్యత్ అనేది? ఎందుకంటే మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా కవితకు సపోర్ట్ గా లేరు, ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి. ఎస్ అమ్మ చూడాలి. మరి ఇప్పుడు వాస్తవంగా అయితే తెలంగాణ జాగృతిలో కొత్త కమిటీలు వేసింది. కొత్త కమిటీల్లో భాగంగా వివిధ వర్గాల వారిని అందరినీ కూడా కవిత తీసుకుంది కాబట్టి దాన్నే బలోపేతం చేసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే మరి ఎవరైనా తెలంగాణ జాగృతులు ఇంట్రెస్టింగ్గా ఉండి జాయిన్ అయితే చెప్పలేం. సో ఆమె మాత్రం తెలంగాణ జాగృతిని మాత్రం బలోపేతం చేసేందుకైతే మాత్రం రంగం అయితే ఖచ్చితంగా సిద్ధం చేసుకుని అలాంటి పెట్టుకుంది. ఇక్కడ నుంచి ఎక్కువగా కూడా చేసే అవకాశం ఉంది. ప్రతి సమస్య పైన మరి ఇప్పుడు నుంచి చూడాలి. మరి ఇప్పటివరకు కూడా ఒకవైపు ప్రభుత్వాన్ని విమర్శించేది, మరోవైపు పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విమర్శిస్తూ వచ్చింది కవిత. మరి పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయింది కాబట్టి మరి నుంచి మరి ఎవరిని ఆమె విమర్శిస్తారు? మరి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారా? అంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించింది, పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా విమర్శించింది. ఇప్పటి నుంచి పార్టీనే సస్పెండ్ చేసింది కాబట్టి కవిత ఎటువంటి వ్యూహం ఇప్పటి నుంచి ఉండబోతుంది ఏంటనేది కూడా మనకు తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కవిత మాత్రం ఖచ్చితంగా తెలంగాణ జాగృతిని తెలంగాణ రాష్ట్రంలో విస్తృతపరిచిన తర్వాత అదే పేరుతోటి ఆమె ఒక కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనతో ఉంది. దాన్నే బలోపేతం చేసుకునే ఆలోచనతో కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే బంజర్ హిల్స్ నందినగర్లో కూడా కవిత నివాసానికి ఆనుకొని ఒక కొత్త భవనం కూడా ఆమె రెంట్కి తీసుకున్నారు. ఇప్పుడు అదే బిల్డింగ్ని తెలంగాణ జాగృతి కార్యాలయంగా మార్చుకున్నారు. కాబట్టి ఇక నుంచి ఆమె చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అక్కడ నుంచే చేసే అవకాశం ఉంది. సో అక్కడ నుంచి ఆమె ఏం పిలుపునిచ్చినా కూడా అక్కడ నుంచే మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి నెక్స్ట్ స్టెప్. కవిత ఖచ్చితంగా మరి తెలంగాణ జాగృతినే పార్టీగా పెడతాను అని చెప్పేసి కూడా ఆమె ప్రకటన మరి ఎప్పుడు చెబుతుంది ఏంటనేది కూడా మనకి అంటే ఈ రోజు లేదా రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. పార్టీ నుంచి ఇప్పుడే సస్పెండ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆమె మాట్లాడిన తర్వాతనే మరికొన్ని విషయాలు కూడా మనకు తెలుస్తాయి. సైదులో ఇప్పుడు కవిత సస్పెన్షన్ అనేది బీఆర్ఎస్ లోని అందరు లీడర్లకు, అంటే ఇక ముందు ఎవరైనా పార్టీ లైన్ దాటితే ఇలాంటి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు కదా, ఒక హెచ్చరిక అనుకోవచ్చా మిగిలిన వాళ్ళకి? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే పార్టీ లైన్ ఎవరు దాటినా కూడా
ఇప్పుడు కవిత పార్టీ లైన్ దాటిన కవితను సస్పెండ్ చేశారు కాబట్టి ఇది ఒక హెచ్చరిక అనుకోవచ్చు. ఎందుకంటే తన సొంత కూతురైనా సరే సహించేది లేదని కేసీఆర్ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో అందుకు ఇప్పటి నుంచి ఎవరైనా సరే పార్టీ లైన్ దాటినా, అంటే దాడుతున్నట్టుగా కూడా కొంత అనుమానం కేసీఆర్కి వచ్చినా కూడా చర్యలు మాత్రం గట్టిగా కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన తర్వాత, అదేవిధంగా కాళేశ్వరాన్ని ఒక విప్లవ ప్రాజెక్టుగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. సో రానున్న రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సో ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది తెలంగాణ రాష్ట్రం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, యూరియా కొరత ఎంత పెద్ద మొత్తంలో ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు గమనిస్తున్నారు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు గమనిస్తున్నారు. సో ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్ళా రావాలి అనేది కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. సో అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన కూడా వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం తీరుని ఎండగడుతుంది, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం తీరుని ఎండగడుతుంది. కాబట్టి రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాబోతుంది, సంకేతం ఇచ్చుకుంటూ పోతుంది. కాబట్టి సో ఈ సమయంలో ఎవరైనా సరే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా సరే ఖచ్చితంగా వారిపైన ఏటు కూడా వేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కవితపైనే తన సొంత కూతురుపైన ఏటు వేశారు కాబట్టి అనుమానం వచ్చినా సరే వారిపైన చర్యలు తీసుకుంటారనేది కూడా కేసీఆర్ గట్టి హెచ్చరిక ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇక నుంచి ఎవరైనా సరే పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, లేకపోతే పార్టీ నేతలపైన ఎవరైనా ఇంకొక ఆరోపణలు చేసినా కూడా వెంటనే సస్పెండ్ కూడా చేస్తారని చెప్పేసి కూడా ఇది ఒక సంకేతం. దానిలో భాగంగానే పార్టీ లైన్ ఎవరు దాటొద్దు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల వైపు నిలబడాలనేది కూడా కేసీఆర్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. కాబట్టి సో ఎప్పటికప్పుడు కూడా ఆయన ఈ మధ్యకాలంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యి వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉండుకుంటూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు ఆయన గమనిస్తున్నారు, ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. అవసరమైతే పార్టీ కీలక నేతలు వెంటనే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి పిలిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా ఆయన సజెషన్స్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైనా సరే పార్టీలో ఉండుకుంటూ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే మాత్రం వారిపైన ఖచ్చితంగా వేటు అయితే ఈసారి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తన సొంత కూతురిపైన వేటు చేశారు కాబట్టి ఇక నుంచి ఎవరిని కూడా సహించేది ఉండదని కూడా ఒక హెచ్చరిక కేసీఆర్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.